అనుకూలంగా అంటే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. దానిలో భాగంగా మనకి ప్రతి రాష్ట్రంలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఈ యొక్క ప్రచార కార్యక్రమం అంటే క్యాంపైన్ అంటారు. మధ్యవర్తి దేశం కోసం మధ్యవర్తి క్యాంపైన్ని చేపట్టాలా, ప్రజల్లో ఈ యొక్క మధ్యవర్తిత్వం యొక్క ఉపయోగాలని తీసుకెళ్ళాలని చెప్పి మాకు ఆదేశాలు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా ముందుగా ఈ యొక్క మీటింగ్ని మేము కండక్ట్ చేస్తున్నామండి. ముఖ్యంగా మనకి కోర్టులు అంటే మనకు ఎప్పుడు పాతకాలం నుంచి కోర్టు అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన నుంచి కోర్టు సిస్టమ్ అనేది ఉంది. ఈ కోర్టు సిస్టంలో మనకి ఎవిడెన్స్ అంటే పార్టీల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి ఇరు తరపున ఇరు న్యాయవాదులు ఉంటారు. ఇంకా ఈ న్యాయవాదుల ద్వారా మీరందరూ కూడా మీ సాక్ష్యాలు ప్రవేశపెట్టాలి కోర్టులో. దాన్ని జడ్జి గారు క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత సాక్ష్యాలను స్వీకరించి ఆ తర్వాత మీ నాయక వాదోపవాదాలు విని అప్పుడు కోర్టు చట్ట ప్రకారము తీర్పిస్తారు. ఆ తీర్పుకి మళ్ళీ మనం అప్పీలు, హైకోర్టు అప్పీలు, మళ్ళీ దాని తర్వాత వీలైతే సుప్రీంకోర్టు అప్పీలు, ఇలా ఈ కోర్టుల్లో పరిష్కారం అనేది ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇంకా ఇలాగా ఎక్కువ సమయం తీసుకుంటే కేసులు దీనికి తోడుగా వెంటనే చాలా కేసులు 1 మనకు అన్ని కింది స్థాయి కోర్టుల నుంచి కూడా సుప్రీంకోర్టు స్థాయి వరకు వేలాది కేసులు పెండింగ్లో పడిపోతున్నాయి. అంటే మనకి ఈ కేసుల్ని పరిష్కారం చేసే దిశగా ఈ జడ్జిల నుంచి సుముఖత ఉన్నప్పటికీ మనకి వాళ్ళపైన పరిభారం పడ్డాము. అంటే 10 లక్షల మంది జనాభాకి ఒక జడ్జి ఉంటున్నారు మన దేశంలో. అదే మీరు విదేశాల్లో తీసుకున్నారండి 1 లక్ష మందికి ఒక జడ్జి గారు ఉంటారు. కాబట్టి మనకి 10 లక్షల మందికి ఒక జడ్జి ఉన్నప్పుడు ఒక జడ్జి గారే అంటే 10 లక్షల జనాభా ఒక జడ్జి గారు ఉంటే ఇలా తొందరగా పరిష్కారం అవుతుంది సమస్యలు, వివాదాలు. కాబట్టి ఈ యొక్క కోర్టు సిస్టమ్కి ప్రత్యామ్నాయంగా మనకి ఈ యొక్క మధ్యవర్తిత్వము, ఇంకా లోక్ అదాలత్, కన్సిలియేషను, జ్యుడిషియల్ సెటిల్మెంట్ అని చెప్పి మనకి 4 రకాల మార్గాలు ఉన్నాయి. దీంట్లో అన్నింటికన్నా కూడా సులభంగా ఉండే మార్గం మధ్యవర్తిత్వం. ఈ మధ్యవర్తిత్వం అనేది కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో దాన్ని పార్టీల కోరిక మేరకు కోర్టు వాళ్ళు మనకి మీడియేషన్ సెంటర్ అని చెప్పి మనకి లోక్ అదాలత్లో ఉంటుంది. ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో మీడియేషన్ సెంటర్స్ ఉంటాయండి. దానికి నేనే అంటే మామూలుగా సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారే కోఆర్డినేటర్గా ఉంటారు. ఈ కోఆర్డినేటర్ ఏం చేస్తారంటే మనకి మీడియేషన్ మనకి హైకోర్టు వారు ఒక న్యాయవాదులకి ఇంకా సైకాట్రిస్ట్కి వీళ్ళకందరికీ కూడా శిక్షణ ఇచ్చి కొంతమంది నైపుణ్యం కలిగిన మీడియేటర్ని తయారు చేసి పెట్టారు. మనకి ఇక్కడ కూడా మనకు అనంతపురంలో కూడా మనకు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మనకి 56 మంది మీడియేటర్లు ఉన్నారు. అంటే ఏదైనా సమస్య కోర్టు నుంచి అంటే కోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ లేదా కొత్తగా ఏదైనా సమస్య వచ్చినప్పటికీ మీ యొక్క సమస్యను లోక్ అదాలత్ అంటే ఇక్కడ డిఎల్ఎస్ఏ దృష్టికి తీసుకొస్తే ఈ డిఎల్ఎస్ఏ వాళ్ళు ఏం చేస్తారంటే మీ సమస్యని మీడియేటర్ పంపిస్తారు. మనం ఆ మీడియేటర్ పంపించిన వల్ల లాభం ఏమంటే అక్కడ మీడియేటర్ నుంచి